ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ని కల్కి హిందీ వర్షన్ ఊచకోతకొస్తోంది. పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా మూవీ కల్కి 2898 ఏడి గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చాలా గ్రాండ్గా విడుదల అయ్యింది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచి అన్ని చోట్ల ఫుల్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. మొదటి రోజు 191 కోట్లకి పైగా ఈ సినిమా వసూళ్లని సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రెండవ రోజు లెక్కలు కూడా బయటికి వచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ను రిలీజ్ చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను మహానటి సినిమాతో సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ నాగశ్విన్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక అటు విమర్శకులతో పాటుగా ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రివ్యూస్ పొందిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 191 కోట్ల 50 లక్షల భారీ వసూళ్లు సాధించగా రెండో రోజుకి ప్రపంచవ్యాప్తంగా 298 కోట్ల 50 లక్షలను వసూలు చేయడం జరిగింది. బాలీవుడ్లో కల్కి 20 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించింది. రెండో రోజు కూడా అదే రేంజ్లో వసూళ్లు రాబట్టింది. మొదటి 2 రోజులు కలిపి 41 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. దీన్ని బట్టి చూస్తే కల్కి రెండో రోజు కూడా నార్త్లో మంచి వసూళ్లు అందుకున్నట్లే. తొలి రోజు కన్నా రెండో రోజు కల్కి సినిమాకు 20% థియేటర్ల ఆక్యుపెన్సీ తగ్గుతుందని వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. కల్కి ఊహించిన దానికంటే బాగానే ఆడుతోంది. ఇక శనివారం మరో 22 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఇంకా బాలీవుడ్లో జోరు చూస్తుంటే కల్కికి ఆదివారం 30 కోట్లకు పైగా వసూళ్లు రావచ్చని అంచనాలు ఉన్నాయి.